चले रहदारी की जोहारू। जय हिंद जय भारत। आजाद डिफेंस अकाडमी गज्वेल। నేను మీ నీల చంద్రం రిటైర్డ్ ఆర్మీ। వీడియో చూస్తున్న వారందరికీ రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసి షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు। ఎందుకంటే ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది యువత 10th తర్వాత వివిధ కారణాల వల్ల హైయర్ ఎడ్యుకేషన్ కొనసాగించలేని వారు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ కొనసాగిస్తూనే డిఫెన్స్ రంగంలోకి రావాలనుకునే వారందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ వార్త కాబట్టి అందరూ షేర్ చేయగలరు। మనకి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెలువడిన ఒక నోటిఫికేషన్ వెలువడింది। ఆ నోటిఫికేషన్ ద్వారా 39,481 జాబ్స్ కి సంబంధించి దీంట్లో మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాసు, ఏజ్ వచ్చేసి 18 to 23 ఇయర్స్। అదే మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయినట్టయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది। ఓబీసీ అభ్యర్థులు అయితే 3 years మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది। వారికి హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి। పరీక్ష విధానం వచ్చేసి కంప్యూటర్ టెస్ట్ బేస్ ప్రకారం జరుగుతుంది। దీంట్లో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి। 1 అవర్లో 80 క్వశ్చన్స్ చేయవలసి ఉంటుంది। కాబట్టి పరీక్ష విధానం వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్ టెస్ట్ ప్రకారంగా జరుగుతుంది। దీంట్లో మనకి ఎన్సిసి సర్టిఫికెట్స్ ఉన్న వారికి కూడా మనకి దీంట్లో బోనస్ మార్క్స్ అనేటివి కలపడం జరుగుతుంది। ఎన్సిసి సి సర్టిఫికెట్ ఉన్నట్టయితే 5%, ఎన్సిసి బి సర్టిఫికెట్ ఉన్నట్టయితే 3%, ఎన్సిసి ఏ సర్టిఫికెట్ ఉన్నట్టయితే 2% బోనస్ మార్క్స్ కూడా ఉంటాయి। ఏజ్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ మరియు క్వాలిఫికేషన్ 10th అని మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం। కాబట్టి ఈ ఎగ్జామ్ వచ్చేసి జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది కాబట్టి మనకి అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా వీటికి అప్లికేబుల్గా ఉంటాయి। ఎవరైతే అభ్యర్థులు ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారో మనకి జనవరి ఫిబ్రవరి కోసం వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే మనం ఒక ప్లాన్ ప్రకారం కనుక మనం ప్రిపేర్ అయినట్టయితే 100% జాబ్ కొట్టడానికి స్కోప్ ఉన్న నోటిఫికేషన్ ఇది। ఎందుకంటే ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేలోగానే మరియు మళ్ళీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఒక 6 months మీరు పూర్తి సమయం దీన్ని కేటాయించి చదివినట్టయితే మనకి 100% జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ న్యూస్ మనకి వీలైనంత మందికి షేర్ చేయగలరు। అలాగే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లేట్ చేయకుండా దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి పోయి మనకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాము। ఈ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 05 సెప్టెంబర్ 2024 నుండి మనకి 14 అక్టోబర్ 2024 వరకు లాస్ట్ డేట్ ఉంది। కాబట్టి మనకి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే పోయి అప్లికేషన్ పెట్టుకోవాలి। ఎందుకంటే రేపు అంటూ అది లాస్ట్ వరకు అలాగే కొనసాగి పెట్టుకోలేక అరే మాది టైం అయిపోయిందని చాలామంది అభ్యర్థులు బాధపడుతుంటారు। కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా వీలైనంత తొందరగా దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఇది అప్లికేషన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాము। అలాగే మా ఆజాద్ డిఫెన్స్ అకాడమీ తరఫున కూడా మంచి కోచింగ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది। కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మా నెంబర్లకి ఫోన్ చేయడం కానీ లేదంటే స్వయాన వచ్చి ఇన్స్టిట్యూట్ను సందర్శించాలని కోరుకుంటున్నాం। థ్యాంక్ యూ। జై హింద్, జై భారత్।